इजरायली लोगों को दर्शाता है। ఇది ఇజ్రాయిల్ ప్రజలకి ఇది సదృశ్యం. दूसरा मीनिंग एक मसीह को दर्शाता है। ఏంటంటే రెండు మీనింగ్ ఏంటంటే ఒక క్రిస్టియన్స్ కే అది గుర్తు. आत्मिक मीनिंग ये क्रिश्चियनों को दर्शा रहा है। ఇది ఆత్మికంగా అర్థం అంటే ఒక క్రిస్టియన్ కోసమే అది వచ్చే గుర్తు. एक ज्ञान के हिसाब से एक इजराइली को दर्शा रहा है। ఒక జ్ఞాని లాగా ఒక జ్ఞానం రూపంతోనే ఒక ఇజ్రాయిల్ కి అది గుర్తు. 2000 वर्ष पहले के हिसाब से देखा जाए 2000 సంవత్సరం కింద చూస్తే ये वचन यहूदी के ऊपर लागू होता है। ఈ యెహూदी కోసమే ఈ వాక్యము लागू అవుతుంది. लेकिन अभी के हिसाब से एक मसीह को लागू होता है। ఏంటంటే ఈ వాక్యం ఇప్పుడు ఒక క్రిస్టియన్స్ కూడా అది लागू అవుతుంది. समझ रहे मेरी बात? అర్థమైందా? उस समय मसीह नहीं थे तो कहाँ से होगा? చూడండి అక్కడ దేవుడు ఆ టైంలోని యేసు ప్రభు లేదు కదా, అందుకే అలాగవుతుంది. अभी है मसीह, ఇప్పుడు దేవుడు ఉన్నారు. समझ गए ना मेरी बात? जितना वचन समझ में आ रहा है तो देखिए वो 3 साल से देख रहा है मालिक, 3 సంవత్సరాలు వస్తుంది దేవుడు మాలిక్ వచ్చేసి చూస్తున్నారు. वो फल नहीं रहा है। ఆ చెట్లని ఫలం లేదు, परेशान हो गया, చాలా బాధపడారు. अब बोल रहे उस मालिक को ఆ పనిచేసిన వ్యక్తికి చెప్తున్నారు, इसे काट डालो, ఇది మీరు నరికి ये बेवजह जमीन को घेर रहा है, అయితే ఈ భూమికి కూడా నష్టం చేస్తున్నారు, ये नुकसान कर रहा है, ఈ భూమికి నష్టం చేస్తున్నారు, इसको काट डालो। ఇది మీరు నరికి. अगर आगे हम देखते हैं ముందు చూస్తే उसने उसको उत्तर दिया, వాళ్ళకి ఉత్తరం ఇచ్చారు, हे स्वामी స్వామి इसे इस वर्ष तो और रहने दे, ఈ ఒక్క సంవత్సరం ఉంచు ప్రభు, इसके चारों ओर खोद कर काट डालूंगा। ఈ చుట్టుపక్కల నేను ఏం చేస్తాను తీసేసి. और ये माली बोल रहा है कि 1 साल मुझे और मौका दीजिए। ఈ పని చేసిన వ్యక్తి చెప్తున్నారు ఆ మాలిక్ ఒక సంవత్సరం ఇంకా అవకాశం ఇవ్వమంటున్నారు. खोद के मैं खाद को डालूंगा। ఏంటంటే నేను చుట్టుపక్కల తీసేసి రాయి తీసేసి నేను ఏదోటి పెడతాను అంటున్నాను. सोचिए, అర్థం చేయండి. उस उदाहरण के तौर पे मैं आपको बताना चाहता ఒక हूँ, ఉదాహరణగా మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. मालिक कौन है? ఆ యజమానులు ఎవరండి? परमेश्वर पिता। తండ్రి. वो माली जो है ना, మాలి పని చేసిన వ్యక్తి, पानी डालने वाला, నీళ్ళు వేస్తారు కదా, वो है यीशु मसीह। ఆలే యేసు ప్రభు. చెప్పబడదా? यीशु पिता से निवेदन करता है, తండ్రి ఏది చెప్పైతే కుమార్తె అదే చేస్తున్నారు. तो माफ करो। ఇప్పుడు ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభు చెప్తున్నారు ఒక్క సంవత్సరం దీనికి క్షమించేది. ये लोग क्या कर रहे हैं? వీళ్ళు ఏది చేస్తున్నారు? ये नहीं जानते हैं। వీళ్ళకి తెలియలేదు. कुछ समझ में आया? ఇప్పుడు మీకు అర్థమైందా? యేసు ప్రభు చెప్తున్నారు తండ్రికి, ప్రభా వీళ్ళకి క్షమించి ఏది చేస్తున్నారు వీళ్ళకి తెలియలేదు. ठीक उसी प्रकार ये है, అలాంటి ఈ చేతి కోసం కూడా అలాంటి ఉంది. पिता मैं अपना लहू बहा रहा हूँ लोगों के लिए। అదే యేసు ప్రభు చెప్తున్నారు తండ్రికి, తండ్రి నేను వీళ్ళ కోసం నేను రక్తం కాచాను, इसके बाद भी ये लोग विश्वास नहीं करेंगे, నేను వీళ్ళ కోసం నేను రక్తం కాచాను కానీ వీళ్ళు విశ్వాస చేయలేకపోతే वो दोषी ठहरेंगे। వాళ్ళు దోషిగా లెక్క కౌంటింగ్ లోనే వస్తారు. एक मौका दीजिए, ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వు. मैं मानव जाति को आपसे मिलाऊंगा। ఏంటంటే ఈ లోకంలోనే మనుషులు జాతికి నీతిని కలుపుతాను. जो भटक चुका है ఎవరు కావా సైడ్ ఇదైపోయాడు मैं उससे मिलाऊंगा। కావా తప్పిపోయిన వ్యక్తికి నేనే నీ దగ్గరికి తెస్తున్నాను. तो समझ में आया? అర్థమైందా? 1 साल का टाइम दो, ఒక సంవత్సరం మనకి అవకాశం ఇచ్చు. चारों साइड खोल के చుట్టుపక్కల నేను మట్టి తీసేసి खाद को डालूंगा। ఏంటంటే నీళ్ళు ఇస్తాను, ఏదేదో ఇస్తాను. एक बार मौका दीजिए, ఒక అవకాశం ఇప్పుడు इस मानव जाति को मैं आपके पास लाता हूँ। ఏంటంటే ఈ తోమ తప్పిపోయిన ఈ మనుషులకి మీ దగ్గరికి తెస్తాను. यीशु मसीह कितना मौका मांगा? యేసు ప్రభు ఎన్ని అవకాశం అడిగారు తండ్రికి? एक मांगा। ఒకటి అడిగారు. ये माली कितना मौका मांग रहा है सीट से? ఈ कितना मौका मांग रहा है? कितना? ఎన్ని అవకాశం అడుగుతున్నారు మీరు?
क्या समझ में एक चांस मांग रहा है। ఒక సంవత్సరం ఒక ఛాన్స్ जैसे यीशु मसीह ने एक चांस मांगा, యేసు ప్రభు ఒక అవకాశం అడిగారు. एक तो ये जो यीशु मसीह बता रहे हैं, యేసు ప్రభు చెప్తున్నారు पिता, తండ్రి, यीशु मसीह యేసు ప్రభు और हम యేసు ప్రభు ఆ తండ్రి या मानव जाति बोल सकते हो। మాట అంటే మన అన్న మనుషులు मनुष्य, हाँ। देखिए तो ये समझ में आ गया मेरी बात? మీకు అర్థమైందా? कठिन तो नहीं लग रहा है? కఠిన లేదు కదా? आसान है ना? మీకు అర్థమవుతుందా? మా ట్రాన్స్లేషన్ थोड़ा जोर ढा लेंगे। रवि नहीं किया. ऐसा कर रहे हो हाँ, तो समझ में आ रहा है ना? మీకు అర్థమవుతుంది. एक मौका दीजिए बोल रहा है मुझे। ఒకే అవకాశం ఏమంటున్నారు యేసు ప్రభు. मैं इसको फिर से पहुंचाऊंगा। ప్రభా ఈ అవకాశం ఇస్తే ఇంకా అతనికి నేను ఎత్తుతాను అంటున్నారు. ఆయనకే జీవితం ఇస్తున్నాను. मानव जाति परमेश्वर से दूर हो चुका था। ఏంటంటే ఈ లోకంలో ఉన్న మనుషులు దేవుడికి దూరంగా బతికారు. यहाँ तक परमेश्वर की प्रजा लोग भी दूर हो चुके थे। ఏంటంటే దేవుడికి పొందిన వ్యక్తి కూడా దూరం అయిపోయాడు. एक मौका मांग रहा है परमेश्वर। దేవుడు ఒకే అవకాశం దేవుడు తండ్రికి అడుగుతున్నారు. इस सारी जाति को प्रभु के पास लाऊंगा। ఈ లోకంలో ఉన్న అన్ని జాతికి మీ దగ్గరికి తెస్తాను ప్రభు. క్రైస్తవం देखिए एक अंजीर का पेड़ क्या था? ఈ అంజూరు చెట్టు ఏటుండింది? उसको फलना चाहिए था, ఆడ ఫలించిన విషయం ఉండింది. वो फला नहीं। ఆడ ఫలించలేదు. अगर आप फलते नहीं तो भी प्रभु आपका इंतजार कर रहा है। మీరే కూడా ఫలము లేదంటే మీకు కూడా దేవుడు కాస్తున్నారు. वो आपका क्यों इंतजार कर रहा है? వాళ్ళు ఎందుకు కాస్తున్నారంటే उसने प्रभु से आपके लिए एक चांस मांगा है। దేవుడు మీకోసం కూడా ఒక ఛాన్స్ తండ్రికి అడిగాడు. मैं इनका इंतजार करूंगा। ప్రభా నేను మీకోసమే కాసుకుంటాను. ये लोग लौट के आएंगे, మీరే ఇంకా వాళ్ళు తిరిగి వస్తారు. ये लौट के आएंगे। వీళ్ళు తిరిగి వస్తారు. मैंने पिता से चांस मांगा है, నేను తండ్రికి అవకాశం అడిగాను. एक चांस मांगा है। ఒక అవకాశం అడిగాను. वो इतना गलती करने के बाद भी परमेश्वर सजा क्यों नहीं दे रहा है? చూడండి, మనం ఎంత తప్పు చేస్తే కూడా దేవుడికి విరుద్ధంగా ఉంటే కూడా దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? प्रभु ने हमारी कीमत चुकाया है। ఏంటంటే దేవుడు మీకోసమే మాకోసమే అడిగంటే మాకున్న అన్ని వాళ్ళు ఇచ్చారు. రక్తం కూడా ఇచ్చేసారు. अपने ऊपर हमारे अपराध को ले लिया है, ఏంటంటే మన అన్ని అపరాధాలు దేవుడు తీసుకెళ్ళిపోయి इसलिए तो हम बचे हुए हैं। అందుకే మనం బతుకున్నాము. इतना गलती करने के बाद మనం ఎంత తప్పు చేస్తే కూడా अगला पॉइंट इस प्रकार कहते हैं, ఈ వేరే పాయింట్లు ఇలా మాట్లాడుతుంది. अतः आगे को भले तो भला नहीं तो उसे काट डालना। గొప్ప ఇదికో ఈ సంవత్సరం ఇది ఫలితే మంచిది లేకపోతే నడుపుతాను అన్నమాట. दूसरे शब्दों में कहना चाहूंगा, రెండు అర్థం మీకు చెప్తాను. अगर ये लोग मेरी कीमत को नहीं पहचानते हैं, చూడండి, మా కష్టము మా పనికి అలా అది తెలుసు లేకపోతే आपको जो लगता है कीजिए। మీకు ఇష్టం ప్రభు మీరు అదే చేయమంటారు. हम आपने प्रभु को जाना, उसकी वचन को जाना, फिर भी आप नहीं मानते। చూడండి, మీరు దేవుడికి తెలిసిన తర్వాత కూడా దేవుడు మాటకి మీరే లోబడలేకపోతే उसके बीच अचानक आपका मौत हो गया, మీరు సడన్ గా ఎవరికి చనిపోతే उसके बाद क्या होगा? తర్వాత ఏమవుతుంది? मौका तो नहीं मिलेगा ना। ఇంకా అవకాశం దొరకదు. मौका इस दुनिया में है। ఇప్పుడు ఈ లోకంలోనే ఉండే అవకాశం ఇప్పుడే. जितना हो सके जल्दी सुधर जाओ। ఏంటంటే మీకు ఇది అవకాశం దొరుకుతుందంటే మీరే మూల మనసు పొందాలా. जितना जल्दी हो सके बदल जाओ। ఏంటంటే మీకు మార్పు రావాలా. ఇప్పుడే एक फलदायक अंजीर का पेड़ बनिए। ఏంటంటే ఒక అంజీరు చెట్టు ఫలించిన చెట్లాగా మనం ఉండాలా. प्रभु ने हमको बुलाया है, దేవుడు మీకు మాకు పిలిచాడు. वो चीज झलकना चाहिए। ఏంటంటే మన చాలా చక్కగా కనబడాలి. मसीह के अंदर एक मसीह दिखना चाहिए। ఏంటంటే విశ్వాసంలోనూ దేవుడు కనబడాలి. हम विश्वास करते, हमारे अंदर विश्वास दिखना चाहिए। ఏంటంటే మనం విశ్వాసం చేస్తానంటే వేరే వ్యక్తి మన విశ్వాసం చూడాలి. एक विश्वास करते हैं लेकिन आपके अंदर अविश्वास भरा है, क्या मतलब? ఏంటంటే మీ విశ్వాసం చేస్తాను కానీ మీ విశ్వాసం వేరే వ్యక్తి చూడలేకపోతున్నారు. प्रभु आपके अंदर विश्वास देखेगा। దేవుడు మీ విశ్వాసం చూస్తారు. आपके अंदर विश्वास नहीं दिखा, మీ దగ్గర ఏ విశ్వాసం చూడలేకపోతే आप फल नहीं ला रहे हो। आप మీరే అలాంటి మీరు ఫలము
మీ దగ్గర లేదు. అలా समझ जाइए अंतिम टाइम में क्या होगा आपके साथ. చూడండి, ఈ అంచెల దినంలో ఏటవుతుంది లాస్ట్ రోజు. जब आपका इस दुनिया का यात्रा खत्म होगा, చూడండి, ఈ లోకం యాత్ర మన ముగిస్తే क्या आप उस देश में जा सकते हो? పరలోకి వెళ్ళొచ్చా? आपने सही सफर तय नहीं किया, सही यात्रा इस दुनिया में नहीं चला. కరెక్ట్గా మీరే దేవుడికి మీరు లేదు, ఆత్మీయంగా మీరు నాడలేదు, చనిపోతే మీరు అక్కడికి వెళ్తావు. इसलिए प्रिय मैं सिखाना चाहता हूँ, దీన్ని అందుకే మీకు ఇది చాలా మంచి శిక్ష మీకు ఇస్తున్నాను. एक फल वाला नीम का पेड़ बनिए. ఏంటంటే ఒక ఫలించిన ఒక చెట్లాగా మీరు మారాలా. बिना फल का नीम का पेड़ मत बनिए. చూడండి, ఫలించలేదు అలాంటి చెట్టు మనం ఉండకూడదు. प्रभु आपसे प्यार करता है. దేవుడు మీకు ప్రేమిస్తున్నారు. कितने लोग प्रभु को वचन आज बात किया? ఇవి దేవుడు మీకు ఎంతమందికి దేవుడు మాట్లాడాలి. ప్రభుకు ప్రభుతాలి. प्रभु आप लोगों को ब्लेस कर रहा है. आज की रात దేవుడు మీకే దీవిస్తున్నారు. ఈ రాత్రి इस वचन को दिल में बसाइए, ఈ వాక్యాన్ని మీ హృదయాలను పెట్టండి. अपने आप को जागिए. మీరే సొంతగా చెక్ చేయండి. आप कौन से पेड़ हैं? మీరు అలా ఏ చెట్టు మీరు फलदायी वृक्ष की మీరే ఫలించిన చెట్ట, कि पत्तेदार वृक्ष, ఆకులో ఉన్న చెట్ట. आशीष देने वाले की क्या श्राप देने वाले? చూడండి, మీరు ఆశీర్వాదం ఇచ్చిన వ్యక్తియా, శాపం ఇచ్చిన వ్యక్తియా? कहने का मतलब फल देने वाले మీరు చెప్పిన మాట ఏంటంటే ఫలం ఇచ్చిన వ్యక్తియా, की कचरा करने वाले? లేకపోతే ఆ ఇంటి ఇది విడివిడి చేసిన వ్యక్తి? अपने आप को जागिए. మీరే ये చేయాలా? वचन आपसे आज की रात बात कर रहा है. ఎందుకంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. మీరే సరి చేయండి. మీరు చూడండి, చెక్ చేయాలా. प्रभु आपको मौका दे रहा है. దేవుడు మీకు అవకాశం ఇస్తున్నారు. जो भी गलती है ఏది తప్పు ఉంటే वो चीज को सुधारिए. ఆక్రమణ ఏంటంటే సరి చేస్తారు. प्रभु आपको नया करने जा रहा है. దేవుడు మీకు కొత్తగా చేస్తున్నారు. प्रभु आपके जीवन में अद्भुत काम करने जा रहा है. దేవుడు అద్భుత కార్యం చేయడానికి వెళ్తున్నారు. प्रभु इन वचनों के द्वारा దేవుడి వాక్యం ద్వారా ब्लेस करे. ఆశీర్వాదించిన గాక. प्रेयर करते हैं. ప్రార్థన చేద్దాము. కలమైంది. आपका सिंपल प्रार्थना है. धन्यवाद प्रभु जी, ధన్యవాద యేసు, इस सुंदर समय के लिए. ఈ మంచి సమయం బట్టి प्रभु आपने अपने लोगों से बात किया మీ ప్రజలతో మీరు మాట్లాడావు. अपने वचन के द्वारा. మీ వాక్య ద్వారా प्रभु जी आपने अंजीर के वृक्ष से, पेड़ से सिखाया. ప్రభా, ఈ అంజూరు చెట్టు కోసం మాకు బోధించవు. మీకు प्रभु उसके फलना था, ఆ ఫలించిన విషయం ఉండేది కానీ वो नहीं फला. వాళ్ళు ఫలించలేదు. ప్రభు, प्यारे प्रभु जी, మా తండ్రి యేసు, अपने लोगों को ब्लेस कर. మీ ప్రజలకి మీరు దీవెన చేసాయా. आपने बढ़े, వాళ్ళు आपने బతికాలా ప్రభు. आपने मजबूत बने. మీరే స్ట్రాంగ్ గా ఉండాలా. एक एक लोग को ब्लेस कर. ఒక్కొక్క వ్యక్తికి మీరు దీవెన చేసేయాలి. जिनके घर में बीमार हैं ఎవరి ఇంట్లో నీ రోగం ఉంది ప్రభు, उनको ब्लेस कर. వాళ్ళకి మీరు దీవెన చేసేయాలి. हर एक लोगों को ब्लेस कर. అందరికి మీరు దీవెన చేసేయాలి. हर एक समस्या हो ब्लेस कर. ఆ ప్రతి సమస్యలని మీరు దీవెన చేసేయాలి. इस मीटिंग से जाने के बाद ఈ ప్రార్థన అయిన తర్వాత వెళ్ళిన తర్వాత उनके लाइफ में వాళ్ళ జీవితంలో चेंज आना शुरू हो जाए. గొప్ప మార్పు స్టార్ట్ అయి ఉండేదాకా प्रभु एक एक लोग को ब्लेस कीजिए. ఒక్కొక్క వ్యక్తికి మీరు దీవెన చేసేయాలి. जो बीमार हैं ఎవరు రోగంతో ఉన్నారు उन्हें चंगा कीजिए. యేసునామములో శిష్టపరచండి. इनके विश्वास को बढ़ाइए प्रभु जी. ఎవరు ఉన్నారు ప్రభు, వాళ్ళ విశ్వాసకి ప్రభు మీరు పెంచు ప్రభు. आज की रात खाली हाथ जाने ना ఈ पाए. రోజు ఖాళీ చేతులని ఎలుగు వీల్లేదు ప్రభు. आपका वचन कार्य करने पाए. ఈ వాక్య కార్యము జరుగును గాక. आपके हाथों में देता है लोगों को. ఈ మీ చేతులని అందరికి సమర్పిస్తున్నా ప్రభు. ये विनती आपके बेटे प्रभु यीशु मसीह के नाम. ఈ ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. आमीन. ఆమేన్. थैंक यू. థ్యాంక్ యూ.